క్యాబేజీలో పచ్చిశనగపప్పు వేసి మసాలా కర్రీ ఇలా ఒకసారి ట్రై చేయండి. నాన్ వెజ్ కర్రీస్ కూడా పనికిరావు ఈ కర్రీ ముందు, అంత టేస్టీగా ఉండిద్దండి. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ అంటే ఇష్టం? రైస్, చపాతీ, పులావ్లోకి చాలా బాగుంటుంది. కుక్కర్ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, 3 కప్పులు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా పండిన 2 టమాటాలను కట్ చేసుకొని వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపోని కల్లుప్పు, 2 స్పూన్లు కారం కూడా వేసుకొని బాగా కలిపేసి టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 చిన్న కప్పు పచ్చిశనగపప్పుని 1 గంట ముందు నానబెట్టి ఉంచాను. ఇలా నానిన పప్పునంతా కూడా కర్రీలో వేసుకొని వేయించిన ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు వేసుకొని 1 చిన్న గ్లాసు వాటర్ కూడా పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించేసి చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ.